స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కేంద్రంతో కుమ్మక్కైపోయి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకుండా అమ్మేస్తున్నారు అని చెప్పి అప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన మాట్లాడారు. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన వీళ్ళే అది ప్రైవేట్ చేసేస్తున్నారు బీజేపీ కలిసి అని చెప్తున్నారు. అదే సందర్భంలో అబ్బెబ్బే మేము ఆపుతామని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ చెప్తుంటే అదే సందర్భంలో నిశ్శబ్దంగా ప్రైవేటీకరణ జరిగిపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. నా జస్ట్ సేమ్ డైలాగులు అటు ఇటు అయ్యారు. ఇదివరకు అధికార పక్షం, ఇప్పుడు అధికార పక్షం, ఆనాటి ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం, అంతే సింపుల్ లాజిక్ అనమాట. ఇప్పుడు దాంట్లో తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనూజారాణి, అయోధ్యరెడ్డి, సుభాష్ చంద్రబోసు, గొల్లబాబురు, మేడ రఘునాథ్ రెడ్డి కలిసి తాజాగా వినతిపత్రం ఇచ్చారు కుమారస్వామి, ఎవరైతే కేంద్ర మంత్రికి.